అమెరికాలో పూర్తిగా విద్యుత్ పోయితే ఏమవుతుంది? న్యూయార్క్ సిటీ నుండి లాస్ ఏంజల్స్ వరకు లైట్లు మాయమవుతాయి, గ్రిడ్లు కూలిపోతాయి, 328 మిలియన్ మంది చీకట్లో మునిగిపోతారు. ఆఫ్రికాలో ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చున్న ఈ బుడ్డోడు వీళ్లని చూసి నవ్వుకుంటూ వీళ్లంతా విద్యుత్ మీద ఎంత ఆధారపడుతున్నామో అని ఆలోచిస్తుంటాడు. చికాగోలో హాస్పిటళ్లలో లైఫ్ సపోర్ట్ ఆగిపోతుంది, సర్జరీలు మధ్యలోనే ఆగిపోతాయి, వేలాది మంది ప్రమాదంలో పడతారు. హ్యూస్టన్లో ఆయిల్ రిఫైనరీలు ఆగిపోతాయి, దేశవ్యాప్తంగా 43% ఫ్యూయల్ సరఫరా నిలిచిపోతుంది. అట్లాంటాలోని విమానాశ్రయాలు, హార్ట్స్ఫీల్డ్, జాక్సన్ సహా అన్ని మూసివేయబడతాయి. విమానాలు లేవు, రాడార్ లేదు, కేవలం గందరగోళమే. సిలికాన్ వ్యాలీలోని సర్వర్లు, యాపిల్, గూగుల్ వంటి కంపెనీలను నడిపేవి ఆగిపోతాయి. ప్రతి నిమిషం $2 బిలియన్ నష్టం. ఫ్లోరిడాలో ఏసీ లేకుండా మిలియన్ల మంది 100 డిగ్రీ ఫారెన్హీట్ వేడిలో చెమట పట్టిపోతారు. హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతాయి. ఫీనిక్స్ లో వాటర్ పంపులు పనిచేయవు, టాయిలెట్లు ఫ్లెష్ కావు, ట్యాపులు ఎండిపోతాయి. వాల్ స్ట్రీట్ లో బ్యాంకులు మూసివేయబడతాయి. $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లైఫ్ సపోర్ట్ మీద ఉంటుంది. మీ ఫోన్ డెడ్, ఛార్జింగ్ లేదు, ఇంటర్నెట్ లేదు, నెట్ఫ్లిక్స్, ఊబర్, వెన్మో లేవు, జీపీఎస్ లేదు, ఎలక్ట్రిక్ కార్లు ఆగిపోతాయి, ట్రాఫిక్ లైట్లు పనిచేయవు, 911 కాల్స్ పడిపోతాయి. అమెరికా 24 గంటల్లో $200 బిలియన్ నష్టం చవిచూస్తుంది. ఇదంతా కేవలం మొదటి రోజే.